పుష్ప 2 టికెట్ల ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టికెట్కు అదనంగా 800 వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొదటి 15 రోజులు సైతం అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. టికెట్ రేట్ల పెంపు వల్ల అభిమానులపై భారం పడుతోందని, పైగా అర్ధరాత్రి 1 గంటకు తెల్లవారుజామున 4 గంటలకు షోలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. పెంచిన రేట్ల ద్వారా వచ్చిన ఆదాయం చారిటీ, సీఎం, ప్రధాని సహాయ నిధి ఖాతాల్లోకి వెళ్లడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వెల్లడించారు. ఆ డబ్బంతా నిర్మాతే లబ్ధి పొందుతున్నారన్నారు. అయితే భారీ బడ్జెట్తో సినిమా చిత్రీకరించడంతో టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని మైత్రి మూవీ మేకర్స్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వమే టికెట్ రేట్లు పెంచడానికి అనుమతించింది కదా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. సినిమా టికెట్ ధరలతో పోలిస్తే థియేటర్లలో పాప్కార్న్, మంచినీళ్ల బాటిళ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు కదా అని విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. బెనిఫిట్ షోకు ఒక వ్యక్తి 10 మంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే కనీసం 8,000 అవుతుందన్నారు. న్యాయమూర్తి ప్రశ్నలపై నిర్మాత తరపు న్యాయవాది సమాధానమిచ్చారు. బెనిఫిట్ షో కేవలం హీరో అభిమాన సంఘాలకు మాత్రమేనని, అందుకే రేట్లు పెంచినట్లు కోర్టుకు వివరించారు. కౌంటర్ దాఖలు చేయడానికి నిర్మాత తరపు న్యాయవాది సమయం కోరగా తదుపరి విచారణను డిసెంబర్ 17వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.